చూడండి, చదవబడిన లేఖన భాగము, ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చక్కటి మాట, ఈ యొక్క ప్రత్యేకమైన దినానికి సంబంధించిన మాట. యేసుక్రీస్తు ఏమి చేసినా కూడా, గత శుక్రవారం మనం చూసాం, లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన గురించి కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచించబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడినట్టుగా ఆయన సమస్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేఖనాలు నెరవేర్చబడినట్లుగా ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. లేఖనాలు నెరవేర్చబడినట్లుగా పాపముల నిమిత్తం మనందరి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. కలవరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడినటువంటి ఆ క్రీస్తు లేఖనముల ప్రకారముగా 3వ దినమున లేపబడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక చక్కటి మాట యోహాను రాస్తాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. ఇదిగో నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవులందరి యొక్క వాట్సాప్ స్టేటస్లు చూస్తూ ఉంటే, ఆ యొక్క సమాధి దగ్గర దొర్లించబడిన రాయి, ఎంటీ టూంబ్, ఖాళీ సమాధి కనబడుతూ ఉంటుంది. కొంతమంది ఇమేజ్లో అయితే ఆ యొక్క రాయిని పొరలించి యేసుక్రీస్తు యొక్క ఇమేజ్ కనబడుతుంది, ఇలాగ రాయి మీద చేసినట్టుగా. అంటే దాని అర్థం ఏంటంటే సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రత్యేకత ఇక్కడ మనకు అర్థం అవ్వాలి ఏంటంటే, ప్రతి మనిషికి కూడా 2 ఉంటాయి, పుట్టినరోజు, చనిపోయిన రోజు. కానీ యేసుక్రీస్తుకి 3 ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన పుట్టాడు, చనిపోయాడు, మరలా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బర్త్డే, డెత్ డే, రెజరెక్షన్ డే. దేవునికి స్తోత్రం. ఇంకెవరికి లేదా అంటే ఇంకొకరికి 4 ఉన్నాయి. ఎవరికో తెలుసా? లాజర్కే. లాజర్ పుట్టాడు, చనిపోయాడు, మరలా యేసయ్య వచ్చి 4వ రోజున తిరిగి లేపాడు, మరలా చచ్చిపోయాడు. ఇంకా ఆయనకేం ప్రత్యేకత లేదు. కానీ ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కరికి ప్రత్యేకత, మన ప్రభువు అయిన యేసుక్రీస్తుకి 3 ప్రత్యేక దినాలు. ఆయన పుట్టాడు, ఏంటి? క్రిస్మస్. ఆయన చనిపోయాడు, ఏంటి? గుడ్ ఫ్రైడే. ఆయన తిరిగి లేచాడు, ఈస్టర్. దేవునికి స్తోత్రం. ఈ ఈస్టర్ ద్వారా ఆయనను నిందించిన వారందరి మూతులకి ప్లాస్టర్ వేయబడింది. దేవునికి స్తోత్రం. ఆయన అయిపోయాడు, చంపేశాం, యేసయ్యను సిలువేసేసాం, యేసయ్యను సమాధిలో పెట్టేశాం, కొరడాలతో కొట్టేశాం, ఆయన ప్రాణాన్ని తీసేశాం అనుకున్న ఆ శత్రువు యొక్క ఆనందం 3 రోజులు ముచ్చటగా ముగిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఆ మరణాన్ని జయించి జయోత్సాహముతో మరణపు ముళ్ళను విరిచి ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఇప్పుడు సజీవుడైనటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడనే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధి మీద ఉన్న రాయి ఏమైందంట?
తీసివేయబడింది. శుక్రవారం ముగింపులో నేను చెప్పాను, ఆయనని సమాధి చేస్తున్నప్పుడు ఆ రోమా సైనికులు, ఆ యోధా మత పెద్దలందరూ కూడా పిలాతు దగ్గర ఒక ఆజ్ఞను తీసుకొని ఆ సమాధిని చాలా కట్టుదిట్టంగా భద్రపరిచారు. ప్రత్యేకమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. 350 మంది సైనికులను కాపలా పెట్టారు. కాపలా పెట్టినా కూడా ఎవరిని ఆపలేకపోయారు ఆ కాపలాదారులు, ఆ బంధకాలు. అంటే యేసయ్య తిరిగి లేవడాన్ని ఆపలేకపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తిరిగి లేపబడినటువంటి ఆ పునరుత్థాన శక్తిని వారు ఆపలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మనం చూస్తాం. చూడండి, లోకాసు వార్త 24వ అధ్యాయం, లోకాసు వార్త 24వ అధ్యాయం 6వ వచనము. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇక్కడ లేడు, ఏమయ్యాడంట? లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యెరూషలేము యాత్రకు వెళ్తున్నవారు, ఇజ్రాయేల్ టూర్కి వెళ్తున్నవారు అక్కడికి వెళ్ళి ఆ గొల్గొతా ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ఆ సమాధిని చూస్తున్నారు. ఆ సమాధి మీద 18 రకాల భాషల్లో రాయబడిన ఒకే ఒక్క మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హీ ఈజ్ నాట్ హియర్, హీ ఈజ్ రైజన్ అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఆయన అక్కడ లేడు. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పడానికి మొట్టమొదటి సాదృశ్యము, రుజువు ఏంటంటే ఎంప్టీ టూంబ్, ఖాళీ సమాధి. ఖాళీ సమాధి మనకి సాక్ష్యమిస్తూ ఉంది ఆయన తిరిగి లేచాడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఒకవేళ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే ఏంటి పరిస్థితి? 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీ త్వరగా 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆయన లేపబడకపోతే, ఆయన అందరిలాగానే చక్కగా మంచి మంచి బోధలు చేసి, మంచి మంచి ప్రసంగాలు చేసి, మంచి మంచి అద్భుత కార్యాలు చేసి, తర్వాత అందరి ఎదురుగుండా చనిపోయి అలాగే ఉండిపోతే గనుక ఈరోజు సేవకులు ఉండరు, చర్చిలు కూడా ఉండవు. దేవునికి స్తోత్రం. ఈ రోజులు అన్ని లక్షల చర్చలు ఉండడానికి, అన్ని వేల మంది సేవకులు ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆయన మరణించి అలాగే ఉండిపోలేదు, మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తిరిగి లేవకపోతే గనక ఈరోజు ప్రపంచంలో ఈ ఈస్టర్ అనేటువంటి ప్రత్యేకమైన దినాన్ని పురస్కరించుకొని ఎవరు కూడా ఈ పండగ చేసుకోరు, ఆయనను ఆరాధించరు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు గనుక మనందరం కూడా ఈరోజు ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకి కలిగినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలను త్వరగా నేను మీకు చూపించి నా మాటలు త్వరగా ముగిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, రోమా పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఆఖరి వచనము అనగా 25వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి స్తోత్రం. ఆయన ఎందుకు లేపబడ్డాడండి? ఎందుకు లేపబడ్డాడు? మనల్ని నీతిమంతులుగా చేయడానికి. అంటే మనందరము పాపులమే. రోమా 3:23లో చదివితే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము అన్న దగ్గర స్త్రీ పురుషుడు అనే భేదం లేదు, లేకపోతే పలానా భాషవాడు అనే భేదం లేదు, పలానా ప్రాంతం వాడు అనే భేదం లేదు, పలానా కులం వాడు మతం వాడు అనే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు. అందరూ కూడా పాపులమే.
అయితే ఆ పాపము నుండి మనలను విడిపించడానికి ఆయన శుక్రవారపు దినములో రక్తాన్ని చిందించాడు. జాగ్రత్తగా ఈ మాట వినండి. శుక్రవారపు దినములో మన పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని చిందించాడు. ఎందుకంటే రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. దెర్ ఈజ్ నో ఫర్గివ్నెస్ వితౌట్ షెడ్డింగ్ ఆఫ్ బ్లడ్. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. కనుకనే ఆయన మన పాపాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు 10వ అధ్యాయంలో, కోళ్ళ యొక్కయో మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తము వలన పాపములు తీసివేయుట అసాధ్యం. గొర్రెల రక్తమో, మేకల రక్తమో, ఎర్రెల రక్తమో, బర్రెల రక్తమో, లేకపోతే కోడల రక్తమో వలన పాపాలు పోవు. పాత నిబంధనలో ఆ విధంగా బలులు అర్పించేవారు. కానీ ఆ బలి ఎప్పటి వరకు, ఎంతవరకు అంటే మరి ఒక పాపం చేసేంత వరకు మాత్రమే. ఇప్పుడు నేను ఈరోజు ఒక తప్పు చేశాను, ఆ తప్పుకి ఒక మేకపిల్లని బలిస్తాను, లేకపోతే ఒక గొర్రె పిల్లని బలిస్తాను. ఆ యొక్క ప్రాయశ్చిత్తం ఎప్పటి వరకు అంటే నేను మరొక తప్పు చేయనంత వరకు. మరలా రేపు ఒక అబద్ధం ఆడాను అనుకోండి, రేపు ఒక తప్పు చేశాను కాబట్టి మరలా రేపు ఒక బలి అర్పించాలి. ఈ విధంగా బలులు అర్పిస్తూ ఉండేవారు. యాజకుల యొక్క డ్యూటీ అదే. వాళ్ళు తీసుకొచ్చిన మేకల్ని, గొర్రెల్ని బలిచ్చి బలిపీఠం మీద వేసి బలి అర్పించాలి. ఈ విధంగా జరుగుతుండేది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి పాపములకు తానే స్వయంగా బలిగా అర్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరికి బలుగా తన శరీరాన్ని ఆయన అప్పగించాడు. తన సొంత రక్తము చేత మనల్ని పాపముల నుండి విడిపించాడు. తన అమూల్యమైన, శ్రేష్టమైన, నిష్కలంకమైనటువంటి రక్తము ద్వారా ఆయన మనల్ని కొన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని చిందించాడు, మరణించాడు. మరి మరణించి అలాగే ఉండిపోతే పాపాల క్షమాపణ జరుగుతుంది. కానీ మనం నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన మరణాన్ని జయించి లేవాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట, ఆయన మన అపరాధముల నిమిత్తము శుక్రవారం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఈ ఆదివారపు దినాన తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఎక్కడో పశ్చిమ గోదావరి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఆయన తిరిగి లేచాడు కాబట్టి దార్లపూడి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, దేవుని మాటలు వింటున్నారు. ఈరోజు ఆయన తిరిగి లేచాడు కాబట్టి కొన్ని వేల మంది ఆయన పాదాల చెంత కూర్చొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాల సమయంలో సమాధుల తోట దగ్గర కొంతమంది వచ్చి ఆ సమాధులు శుభ్రం చేసి ప్రార్థనలు చేశాం. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ ప్రార్థనలో అంటే మనకి ఒక నిరీక్షణ. యేసుక్రీస్తు బ్రతుకుండగా చెప్పిన మాట ఏంటంటే, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను తిరిగి లేచును. దేవునికి స్తోత్రం. ఆ పునరుత్థానానికి సాదృశ్యంగా ఆ మరణించిన వారిలో ప్రథమ ఫలముగా ఆ పునరుత్థాన శక్తితో యేసుక్రీస్తు మొదట లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన తిరిగి లేచుట ద్వారా మనకొక మాదిరి, మనకొక నమ్మకము, మనకొక నిరీక్షణ ఆయన ఇస్తున్నాడు. ఏంటంటే, నేను ఇదిగో మరణాన్ని జయించి నేను తిరిగి లేచాను. ఒకానొక దినాన నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వారు కూడా తిరిగి లేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారు దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట ఇక్కడ రాయబడిందో.
యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే, అదే ప్రకారముగా యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. చూడండి, మనకంటే ముందు చనిపోయి దేవుని నమ్ముకొని చనిపోయిన వారు ఉంటారు కదా. యేసుక్రీస్తు యొక్క రాకడ అక్కడ ప్రారంభమైనప్పుడు ప్రధాన దూత శబ్దము, ఆర్భాటముతో, కోటాను కోట్ల దేవదూతలతో ఆయన బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ శబ్దం వినబడగానే ముందు ఎవరు లేస్తారు అంటే, క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారంట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని నమ్ముకొని చక్కగా విశ్వాసంలో ఉండి చనిపోయిన వారు ఉన్నారు కదా, మన పితరులు, మన ఇంటిలో వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరైతే దేవుని నమ్ముకొని చచ్చిపోయారో, యేసుక్రీస్తు యొక్క రాకడలో ఒకవేళ ఆయన ఈరోజే వచ్చాడు అనుకోండి, మనం బ్రతికుండి చర్చిలో ఉన్న మనం ముందు వెళ్ళమంట. మనకంటే ముందు వారు దేవుని నమ్ముకొని చనిపోయారు కదా, చనిపోయిన వారు ముందు లేస్తారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు తిరిగి లేస్తారు. తర్వాత సజీవులమైన మనం మార్పు చెందుతామంట. ఈ మత్స్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుందంట. ఈ భౌతికమైన ఈ శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇదంతా కొన్ని గంటలు అవుతుంది కాదు, కనురెప్పపాటులో మనం మార్పు చెంది ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ శుభప్రదమైన నిరీక్షణ ఎప్పుడు మనకు దొరికింది అంటే, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు కాబట్టి, నేను చనిపోయినా నా యేసయ్య వచ్చినప్పుడు నన్ను లేపుతాడు, నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు అనేది క్రైస్తవునిగా నీకు నాకు దేవుడిచ్చినటువంటి గొప్ప నిరీక్షణ. దేవునికి స్తోత్రం. క్రైస్తవుని యొక్క ధైర్యం, క్రైస్తవుని యొక్క అభయం, క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటనంటే ఇదే, ఆయన వస్తాడు, ఆయన మమ్మల్ని తీసుకువెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవ వ్యతిరేకులు మనకి వ్యతిరేకంగా నిలబడి మనల్ని చంపేసినా కూడా మనకొక ధైర్యం ఏంటంటే, ఇప్పుడు చనిపోయిన ప్రభు దగ్గరికి వెళ్తాను, ఆయన వచ్చిన ప్రభు దగ్గరికి వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఆ శుభప్రదమైన నిరీక్షణతో మనం జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు ఎప్పుడూ కూడా మరణానికి భయపడకూడదు. మరణం ఏదో ఒక రోజున, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా వస్తుంది. లేదండి ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉంటాను, చాలా మంచి ఫౌండేషన్ వేసుకుని ఇల్లు కట్టుగాను, భూకంపం వచ్చినా ఇల్లు కూలిపోదు, నా తరమంతా కూర్చొని తిన్న తరగనటువంటి ఆస్తి సంపాదించుకున్నాను, బ్యాంక్ బ్యాలెన్స్ బోల్డ్ ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదు, నేను ఇలాగే ఉంటాను ఎల్లకాలం నేను అని అనడానికి అవకాశం లేదు. వాళ్ళకంటే తాత ముత్తాతలు, వాళ్ళకంటే బడాబాబులు, గొప్ప గొప్ప ఐశ్వర్యవంతులు, ధనవంతులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. దేవుని బిడ్డలముగా మనం ఒక శుభప్రదమైన నిరీక్షణతో జీవించాలి. ఏంటంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది. ఫిలిప్పీ 3:20 ప్రకారం మన పౌరస్థితి పరలోకమందు ఉంది. కాబట్టి మనం ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ జీవించాలంట. ఒక క్రైస్తవుడు దేని కొరకు కనిపెడుతూ ఉండాలి అంటే, యేసుక్రీస్తు రాకడ కొరకు కనిపెడుతూ తన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తూ, యేసుక్రీస్తు ఈరోజు వచ్చినా కూడా నేను ఎత్తబడతాను అనేటువంటి జీవితం ఉండాలి. అంతేగాని దేవునికి వ్యతిరేకంగా పాపములోను, లోకములోను, లోక ఆశల్లోనూ మనము జీవించకూడదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకి తెలియచేస్తున్నమాట. దేవుడు మనకి శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. మనం చనిపోయినా ఆయన దగ్గరికి వెళ్తాం, ఆయన వచ్చినా ఆయనతో పాటు ఎత్తబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం నీతిమంతులుగా ఎలాగయ్యామంటే ఆయన మరణించి తిరిగి లేవడం ద్వారా. ఆయన మరణించి తిరిగి లేచాడు అనడానికి 2-3 సాక్ష్యాలు త్వరగా చూపించి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను ప్రియ దేవుని బిడ్డలారా.
ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు అనడానికి మొదటిగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుని తర్వాత 2-3 సాక్ష్యాలు మీకు చూపిస్తాను. రోమా 1:4 చదవండి ముందుగా. రెండు నుండి 7 వరకు ఉన్నాయి. అందులో దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయములో ముందు వాగ్దానం చేసిన ఏమని, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టి మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవునికి స్తోత్రం. నిరూపించబడ్డాడు. దావీదు కుమారుడిగా ప్రవచనాల్లో చెప్పబడిన, పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడిన ఈ క్రీస్తు ఏం చేశాడంట? మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడెను. ఈయన ప్రూవ్ చేసుకున్నాడు, నేను దేవుని కుమారుణ్ణి, దైవ కుమారుణ్ణి అని. ఆయన మరణాన్ని జయించి మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన దైవ కుమారుడిగా నిరూపించుకున్నాడు. ఆయన తిరిగి లేచాడు అని మనుషులు చెప్పినటువంటి సాక్ష్యం చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ. మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగు చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలుచుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈమె వెళ్ళింది. యూదుల యొక్క ఆచారం ఏంటంటే, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం మరణించిన తర్వాత 3వ రోజున సమాధి దగ్గరికి వెళ్ళి వారు సుగంధ ద్రవ్యాలు సమర్పించి వస్తారు. ఆ విధంగా ఈయన యూదుడు, యేసుక్రీస్తు యూదుడు గనుక ఆ పద్ధతిలోనే 3వ దినాన ఈమె వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళింది. యేసుక్రీస్తు తిరిగి లేస్తాడు అనే మాట మర్చిపోయింది. మామూలుగా ఆచారం ప్రకారంగా 3వ రోజు సమాధి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అని ఆ సాంబ్రాణి బోలము సుగంధ ద్రవ్యములను పట్టుకొని మగ్దలేని మరియా, యేసు తల్లి అయిన మరియా, మరి వేరొక మరియా, ముగ్గురు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పటికీ సమాధి దగ్గర నుండి ఆ రాయి తొలగించబడి ఉంది. సమాధులు ఏమి కనబడకపోయేసరికి ఈ రాయి ఎవరితో తొలగించారు, లోపలేమి లేదని ఏడుస్తూ కూర్చుంది ఆమె. ఏడుస్తూ ఆ సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఇలా వంగి చూసేసరికి యేసును పెట్టినటువంటి ఆ స్థలంలో తల దగ్గర ఒకరు, కాలు దగ్గర ఒకరు దగదగ మెరుస్తున్నటువంటి వస్త్రాలు వేసుకొని కనబడుతూ ఉన్నారు. కనబడుతూ ఈమె ఏడుస్తూ ఉన్నప్పుడు, అమ్మా ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఆమె అంటుంది, నా యేసయ్యని ఇందులో పెట్టాము, శుక్రవారం దినాన్ని చనిపోయాడు ఆయన, 3వ రోజు వచ్చి ఆయనకి నేను సుగంధ ద్రవ్యాలు అర్పిద్దాం, ఈ పైన పెట్టుకుందాం, ఆయన చేద్దామని వచ్చినప్పటికీ ఇది ఎవరో తొలగించి శత్రువులు ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య వచ్చి వెనకాల నిలబడ్డాడంట. యేసయ్య వచ్చి వెనకాల నిలబడ్డా కూడా ఈమె ఏడుస్తూనే ఇలా చూసుకుంది, కానీ ఏడుస్తూనే ఆయన ఎక్కడ తీసుకెళ్ళిపోయారో, ఎక్కడ పెట్టేశారో అని ఏడుస్తూ ఉంటే ఆ యేసుని గుర్తుపట్టలేదు ఈమె. అప్పుడు ఏం జరిగింది అంటే, చూడండి, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలు అనుకొని, అయ్యా నువ్వైనా చెప్పు, నువ్వు ఆయన మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడుంచావో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకొని వస్తానని ఏమంటుంది చూడండి. ఆ వెనకాల ఏసై నిలబడితే ఏసై అనుకోవట్లేదు, ఆ సమాధుల దగ్గర పనిచేసే తోటమాలేమో అనుకుని
నువ్వైనా చెప్పు, ఎక్కడికి తీసుకుపోయావు మా యేసయ్యని, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళి పెట్టావో చెప్పు, నేను ఇలా ఆయన తీసి తెచ్చేసుకుంటానని చెప్తుంది ఈమె. ఆ తర్వాత చూడండి, యేసు అంటున్నాడు ఆమెను చూసి, మరియా అని పిలిచాడంట. దేవునికి స్తోత్రం. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో అంటుంది రబ్బూని. దేవునికి స్తోత్రం. ఆ మాటకి అర్థం ఏంటంటే బోధకుడా, బోధకుడా. యేసయ్య తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా ఎవరు చూశారు అంటే ఆ యొక్క స్త్రీ చూసింది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్త్రీ. ఆయన తిరిగి లేచాడు అని మొట్టమొదటిగా స్త్రీ చూసింది మరియా. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనము. త్వరగా తీద్దాం, ముగిస్తాను త్వరగా. మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనము. పిమ్మట ఆయన వారికి ప్రత్యక్షమై. చూడండి ఎంతమంది కూర్చున్నారంట? 11 మంది కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఆయన మరణించిన తర్వాత శిష్యులందరూ కూడా ఒక రూములో ఉన్నారు, 11 మంది. ఆ 11 మందికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఎవరు లేరు, ఒక ఆయన లేడు అక్కడ. ఇస్కరియోతు యోధ చనిపోయాడు. యేసుక్రీస్తుని సిలువకి అప్పగించినప్పుడే అయ్యో నిరపరాధి రక్తాన్ని, ఆయన రక్తాన్ని చూసి, ఆయన్ని హింసించడం చూసి, అయ్య బాబోయ్ నేను చాలా తప్పు చేశాను, నేను చాలా పాపం చేశానని చెప్పి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఆ దేవాలయంలో పడేసి ఆయన ఉరెట్టుకుని చచ్చిపోయాడు. కాబట్టి యోధా ఇస్కరియోతు లేదు. ఆయన తిరిగి లేచే సమయానికి యోధా లేడు. కానీ ఆయన స్థానంలో మత్తీయా అనేటువంటి ఒక శిష్యుణ్ణి ఏర్పరచుకున్నారు. దేవునికి స్తోత్రం. వారు చీటీలు వేసుకుని నమ్మకంగా ఉన్నటువంటి కొంతమందిని ఎన్నుకొని, ఇందులో ఏ చీటీ వస్తే అతడు 12వ శిష్యుడిగా లెక్కించబడతాడని చెప్పి లెక్కేసుకుని ఆ చీటీలు వేసినప్పుడు మత్తీయా అనేటువంటి ఒక వ్యక్తి పేరు వచ్చింది. ఆ రోజు నుండి అతడు శిష్యుల్లో ఒకడుగా లెక్కించబడ్డాడు. దేవునికి స్తోత్రం. 11 మంది ఉన్నారు, ఎవరో ఒక అతను లేరు. ఆయన్ని చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. తోమాను చూచి నీ వేలు, ఆ పై వచనం కూడా చదవండి అమ్మా. ఆ పై వచనంకి వెళ్ళండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండిన. చూడండి ఇక్కడ శిష్యులు అని అనొచ్చు, కానీ తోమా పేరు ఎందుకు చెప్పాడంటే 11 మందిలో ఈ తోమా లేడు. కాబట్టి శిష్యులందరూ లోపల ఉన్నారు. వారితో పాటు ఎవరున్నారంట? తోమా కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచెను. దేవునికి స్తోత్రం. ఆయన మరణించి మృత్యుంజయుడిగా తిరిగి లేచి 12 మంది శిష్యులకు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆ 12వ శిష్యుడు తోమా కూడా ఉన్నాడు. మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండువనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 26 నుండి మనం చదివాం. ఆ పై వచనాల్లో 11 మంది శిష్యులు అన్నారు, ఒరే తోమా ఎక్కడికి వెళ్ళిపోయావు? మనం మేము ప్రార్థన చేసుకుంటుంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి మా అందరితో మాట్లాడాడు అంటే చచ్చిపోయినాడు ఎలా వస్తాడు? నేను నమ్మను. నిజంగా యేసయ్య వస్తే ఆయన గాయాలు ఏలుపెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. దేవునికి స్తోత్రం. ఈ మాటలన్నీ యేసయ్య విన్నాడో ఆ తోమా ఉన్నప్పుడే వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి సరాసరి తోమాతో అంటున్నాడు, తోమా రా, నా గాయాల్లో వేలు పెట్టి చూడు, ఇదిగో నా పక్కలో ఉన్నటువంటి గాయంలో వేలు పెట్టి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమని చెప్పాడు. అప్పుడు తోమా అంటున్నాడు, నా ప్రభువా నా దేవా. యేసు అంటున్నాడు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఎవరు ధన్యులు చెప్పండి? ఎవరు ధన్యులు? మనందరం ధన్యులం. దేవునికి స్తోత్రం. మనం చూచి నమ్మలేదు, చూడక నమ్మాం. దేవునికి స్తోత్రం. వినుట వలన విశ్వాసం కలిగింది.
యేసుని గూర్చిన మాట, యేసుని గూర్చిన సువార్త వినుట వలన మనకు విశ్వాసం కలిగింది. మనం తోమా కంటే కూడా ధన్యులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక సంతోషకరమైన శుభవార్త ఏంటంటే, ఈ తోమా, ఈ 12 మంది శిష్యులు 12 ప్రాంతాలకు వెళ్ళిపోతే ఈ తోమా మన భారతదేశానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు శకం 53వ శతాబ్దంలో తోమా మన భారతదేశానికి సువార్థికుడిగా, మిషనరీగా వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారానే మనకి సువార్త భారతదేశానికి వచ్చింది. ఎప్పుడు? క్రీస్తు శకం 53వ శతాబ్దంలో. కానీ చాలామంది ఏమంటారంటే బ్రిటిష్ వారి ద్వారా భారతదేశానికి సువార్త వచ్చింది అని చెప్తారు. అది అబద్ధం. ఆయన వచ్చాడు, ఆయన సువార్త కొరకు హతసాక్షిగా మార్చబడ్డాడు. ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది సేవకులు లేచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ విధంగా అయితే గోధుమ గింజ నేలలో పడి చచ్చిన తర్వాత అది బహుగా ఫలిస్తుందో, ఒక దేవుని శిష్యుడు వచ్చి హతసాక్షిగా మార్చబడి ఆయన మరణించాడు. ఆయన రక్తములో నుండి కొన్ని వేల మంది సేవకులు భారతదేశంలో లేచారు. దేవునికి స్తోత్రం. ఈరోజుకి కూడా సేవకుల రక్తం చిందించబడుతుంది, సేవ విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ సేవను, దేవుని కార్యాన్ని, దేవుని రాజ్య స్థాపనను ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే సజీవుడైన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శుభప్రదమైన నిరీక్షణతో మనము జీవించాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకొక మాట చూపించి నా మాటల ముగింపులోకి తీసుకొస్తాను. మగ్దలేని మరియా వాళ్ళని చూశారు, తర్వాత 11 మంది శిష్యులు చూశారు, తర్వాత తోమా కూడా చూశాడు. తర్వాత అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుని ముగింపులోకి వెళ్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు ఆయన కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? ఈ మాట మాత్రం జాగ్రత్తగా వినండి. మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, ఏ యేసు? మీ పాపాల కోసం శుక్రవారపు దినాన హింసించబడి, కొరడాలతో కొట్టబడి, ముండ్ల కిరీటాన్ని పెట్టించుకొని, పంచగాయములు కలిగిన వాడై, తన రక్తాన్ని చిందించి, మరణించి, పాతిపెట్టబడి, 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమవుతున్న ఈ యేసే ఏం చేస్తాడంట? ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనకి ఉన్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ. మన పాపాల కోసం చనిపోయిన ఆ యేసే, 3వ దినమున తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన ఆ యేసే మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఆయన అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండాలంటే, నిత్యము యుగ యుగాలు ఆయనతో పాటుగా సదాకాలము జీవించాలి అంటే, ఆ రక్షకుడైన మనందరి పాపముల నిమిత్తము రక్తాన్ని చిందించి, ప్రాణాన్ని పెట్టి, మరణాన్ని జయించి, మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ఆ యేసు క్రీస్తును మనము విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే మనము రక్షించబడతాం, పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవునికి స్తోత్రం. గనుక ఆలస్యం చేయక, నిర్లక్ష్యం చేయక రక్షకుడైన యేసయ్యను మన హృదయంలోనికి స్వీకరించుదాం, రక్షణ పొందుకుందాం, పరలోక రాజ్యానికి వారసులమవుదాం. ఆయన ఎప్పుడు వచ్చినా లోకంలో పరిస్థితులు మారుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి, ప్రేమ చల్లారిపోయింది, అక్రమం విస్తరిస్తూ ఉంది.
ఈ పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉందని మనం విశ్వసించి ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించుదాం, రక్షణ పొందుదాం, పరలోక రాజ్యానికి వారసులం అవుదాం, నరకము నుండి తప్పించబడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.